హాయ్ ఫ్రెండ్స్, నేను శరబంద. ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్తా. నలుగురు ఫ్రెండ్స్ పల్లెటూరులో డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకొని వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి ప్రిపేర్ అయ్యి జాబ్లు ఎట్లా సంపాదించారు అనే మా ఫ్రెండ్స్ గురించి నీకు ఒక చిన్న మోటివేషన్ కథ చెప్తా. అది అందులో ఒక నలుగురు ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళ స్టడీస్ అయిపోయినామంటే హైదరాబాద్ వచ్చేసిండ్రు. వాళ్ళకి ఏం తెలియదు, ప్రిపరేషన్ గురించి ఏం తెలియదు. ఇవన్నీ ప్లెయిన్ కార్డ్స్. వాళ్ళకి ఏం తెలియదు, ఎట్లా ప్రిపేర్ కావాలో తెలియదు. అయితే వచ్చిన కొన్ని రోజులకే అందులో నలుగురు ఒక ఫ్రెండ్కి ఫోన్ వచ్చింది. బాబు, మీ నాన్నకు పానం బాగాలేదు, నువ్వు తొందరగా రావాలి, వచ్చి ఇక్కడ ఇంటి పనులు చూసుకోవాలని చెప్పి వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. ఆ బాబు వెళ్ళడం జరిగింది. ఆ బాబు వెళ్ళిన తర్వాత వాళ్ళు అట్లే ప్రిపేర్ అవుకుంటూ ఉన్నారు. వాళ్ళకి అక్కడనే ఉండి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఇంకో ఫ్రెండ్ కలుస్తాడు. అయితే వీరు నలుగురు కలిసి ప్రిపేర్ అవుతున్నారు. అట్లా చాలా రోజులు గడిచిన తర్వాత నోటిఫికేషన్స్ వచ్చినాయి. గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న అబ్బాయి ఏం చేసిందంటే గ్రూప్ 1 అప్లై చేసినాడు. గ్రూప్ 1 అప్లై చేసిండు, గ్రూప్ 2 అప్లై చేసిండు, అన్నీ అప్లై చేసిండు. అతను దానికి తగ్గట్టు ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాడు కాబట్టి గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిండు. అతనికి గ్రూప్ 2 జాబ్ వచ్చింది. దాంతోపాటు గ్రూప్ 2 జాబ్ వచ్చింది. వీళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకున్నారు. గ్రూప్ 2 జాబ్ వచ్చిన అబ్బాయి ఏం చేసిందంటే జాబ్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళు అప్పుడు ఏం చేసిండ్రు, గ్రూప్ 2 జాబ్ వచ్చిన అబ్బాయి వెళ్ళిపోయిండు. వీళ్ళు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. అట్లా చూసిన టైంలో ఇంకో ఫ్రెండ్ కలిసిండు. ఆ ఫ్రెండే ఇతను ఏం చేసిందంటే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. ఇతను సివిల్స్ ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్ కలిసిండు. అప్పటి నుంచి వారు నలుగురు కలిసి ప్రిపేర్ అవుతుండ్రు. అట్లనే కొన్ని సంవత్సరాలు గడిచినాయి, నెలలు గడిచినాయి. వాళ్ళు అట్లనే ఊరికి పోకుండా, పండుగలు లేవు, పబ్బాలు లేవు, ఓన్లీ ఆ 2-3 ట్రాక్ ప్యాంట్లు, టీషర్ట్లు, జస్ట్ చినిగిపోయిన కుర్చీలోనే, మరియు హాస్టల్లో డబ్బులు కట్టుకోవడానికి ఇబ్బంది అయ్యి కూడా జిహెచ్ఎంసీ ₹5 భోజనం చేస్తూ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అట్లనే ప్రిపేర్ అయ్యకుండా కొన్ని రోజులకి సివిల్స్ క్రాక్ చేయడం జరిగింది. సివిల్స్ క్రాక్ చేసి మంచి మార్కులతో ఏం చేసిండ్రు, ఆ నలుగురు ఫ్రెండ్స్ సివిల్స్ ఫ్రెండ్ కలిసినందుకు ఆ నలుగురు ఫ్రెండ్స్ కూడా ఏం చేసిందంటే మంచి జాబులు సంపాదించి, ఒకరు IAS, IPS, IFS, IRS అని చెప్పి అందరూ జాబులు కొట్టి వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ ఊరికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి సమాజంలో మంచి గౌరవాన్ని పొందినని చెప్పి ఈ చిన్న మ్యాజిక్తోనే నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.